బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన అమర్నాథ్ గౌడ్ హత్యకు కారకురాలైన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మనం సమాజంలో బ్రతుకుతున్నామా లేక అడవుల్లో బతుకుతున్నామా? ఎంత దానం ఉండి మన భారతదేశంలో ఎక్కడ ఇంత అగత్యమైన సంఘటన ఎక్కడ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన బాపట్ల జిల్లా చెరుకుపల్లి పక్కన జరిగింది. ఎంత దానం ఉండి చిన్న పిల్లాడు అండి 14 సంవత్సరాల పిల్లలు పెట్రోల్ తగలబెట్టారు. ఇలాంటి దుండగులు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దానం. అలాంటి దుండగుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించినప్పుడే మన భారతదేశంలో ఇలాంటి చర్యలు ఎక్కడ జరగవు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడ ఇలాంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. ఆ కుటుంబాన్ని రక్షణ కల్పించాలి. అలాగే అమర్నాథ్ పై దాడి చేసి చంపిన దుండగుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. వాళ్ళని అరెస్ట్ చేయాలి. వచ్చేసే వరకు దళిత భోజనం పార్టీ పోరాడుతూనే ఉంటుంది చూడలేరా. ఎందుకంటే పసిపిల్లవాడు 14 సంవత్సరాల పిల్లాన్ని అతి దారుణంగా నిప్పండిచి చంపేశారు. అంత దారుణం చూసారా. చిన్న పిల్లాన్ని చూస్తే ఎవరైనా చేస్తారు చూడరా. దుండగుల్ని వెంటనే రక్షించి కఠినంగా శిక్షించే వరకు ఇది భారతదేశం. భారతదేశం చిన్నపిల్లంటే దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి దేశంలో మనకి ఇలాంటి జరగడం చాలా దారుణం. నేను సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ దుండగుల్ని అంతా అరెస్ట్ కఠినంగా శిక్షించాలి. అలాగే అమర్నాథ్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలని దళిత భోజన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఆ దళిత భోజన పార్టీ ధన్యవాదాలు తెలిసి జై భీమ్, జై అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. ఇప్పుడు కుమార్ గారు ఏమంటారు